హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మీకు ఏంజల్ వన్ డీమెంట్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో క్లియర్గా స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చేయాల్సింది అయితే ఏం లేదు, ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి మీరైతే ఈ యొక్క ఏంజల్ వన్ డీమెంట్ అకౌంట్ ఓపెన్ అయితే చేసుకొని ప్రాసెస్ ఎలా అనేది క్లియర్గా స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కూడా వీడియోని అయితే జాగ్రత్తగా చూడండి, ఎక్కడ కూడా వీడియోని అయితే స్కిప్ అయితే చేయకండి. ఇప్పుడు లేట్ చేయకుండా మీకు అయితే క్లియర్గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా వినండి. కింద డిస్క్రిప్షన్లో ఈ అప్లికేషన్ సంబంధించిన లింక్ అనేది ఇచ్చాను. అంటే ఏంజల్ లోన్ సంబంధించిన అప్లికేషన్ లింక్ అయితే ఇచ్చాను. అక్కడ నుంచి మీరైతే అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి. కాకపోతే కింద డిస్క్రిప్షన్లో మీకైతే 2 లింక్స్ అనేది ఇచ్చాను. ఫస్ట్ లింక్ నుంచి క్రియేట్ చేసుకున్నట్టయితే మీరు రిఫర్ అమౌంట్ ఏదైతే ఉంటుందో అది డైరెక్ట్ మీకే వస్తుంది. సెకండ్ లింక్ తోటి క్రియేట్ చేసుకున్నట్టయితే రిఫర్ అమౌంట్ మొత్తం నాకైతే వస్తుంది. ఇలా మీకు 2 లింక్స్ అయితే ఉంటాయి. మీరు ఏ దీంట్లో నుంచి కావాలనుకుంటే దాంట్లో నుంచి మీరైతే ఈ యొక్క ఏంజల్ లోన్ అకౌంట్ అనేది అయితే ఓపెన్ చేసుకోండి. అందులో మీకు ఫస్ట్ లింక్ తోటి అంటే రిఫర్ అమౌంట్ మీకు ఎలా వస్తుందో క్లియర్గా మీకైతే స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ కూడా క్లియర్గా స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. క్లియర్గా అయితే వినండి. ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేయాలి, మీకు అయితే ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. పక్కన మీకు మొత్తం డిస్ప్లే అయితే చేస్తాను. అక్కడ నుంచి అయితే చెక్ అయితే చేయని చాలా సింపుల్గా అయితే ఉంటుంది ప్రాసెస్ కూడా. ఫస్ట్ మీకు అయితే ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. అక్కడ మీ యొక్క యూపీఐ ఐడి అయితే అడుగుతారు. డైరెక్ట్ మీ ఫోన్పేలో నుంచి కాపీ చేసి అక్కడైతే పేస్ట్ చేయండి. నెక్స్ట్ సబ్మిట్ బటన్ మీద అయితే ఉంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. మీకైతే ఇక్కడ నుంచి ప్రాసెస్ అయితే స్టార్ట్ అయితే అవుతుంది. ఫస్ట్ మిమ్మల్ని అయితే ఏంజల్ వన్ సంబంధించిన అప్లికేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని అయితే డౌన్లోడ్ అయితే చేసుకోమంటుంది. అక్కడ నుంచి మీరు అయితే ఇన్స్టాల్ అయితే చేసేసుకోండి. నెక్స్ట్ ఆ యొక్క యాప్ అయితే ఉంటుంది, దాన్ని అయితే ఓపెన్ అయితే చేయండి. ఇక్కడ మీకైతే ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఫస్ట్ ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఉంటుంది, దాన్ని అయితే అడుగుతుంది. మీ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ అయితే చేసి కింద మీకైతే నెక్స్ట్ బటన్ అయితే కనిపిస్తుంది, దాన్ని అయితే క్లిక్ అయితే చేసేయండి. నెక్స్ట్ మిమ్మల్ని అయితే పర్మిషన్స్ అయితే అడుగుతుంది అనమాట. సో అవన్నీ అయితే ఇచ్చేసేయండి. కింద గ్రాంట్ పర్మిషన్స్ అయితే ఉంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. డైరెక్ట్ పర్మిషన్స్ అని అయితే వెళ్ళిపోతాయి అనమాట. నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క జీమెయిల్ అయితే వెరిఫై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. డైరెక్ట్ ఇక్కడ మీ యొక్క జీమెయిల్ సెలెక్ట్ చేసుకొని దాన్ని అయితే వెరిఫై అయితే చేసేసుకొని ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మిమ్మల్ని అయితే మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ అయితే అడుగుతుంది. సో పాన్ కార్డ్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. మీకు ఇక్కడ ఫిజికల్గా పాన్ కార్డ్ అయితే అవసరం అయితే లేదు. ఫిజికల్ కాకుండా డైరెక్ట్ ఒక చిన్న ఫోటోనా లేకపోతే నెంబర్ ఉన్నా సరే మీకైతే సరిపోయింది అనమాట. ఆ నెంబర్ని అయితే ఇక్కడైతే ఎంటర్ అయితే చేసేయండి. నెక్స్ట్ కింద కంటిన్యూ బటన్ అయితే ఉంది, దాన్ని అయితే క్లిక్ అయితే చేసేయండి. ప్రాసెస్ అయితే కంటిన్యూ అయితే అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మీకైతే మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అయితే వెరిఫై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీకైతే 2 ఆప్షన్స్ అనేవి అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసి మీరే మాన్యువల్గా మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఎంటర్ అయితే చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసి మీ ఫోన్పే, గూగుల్ పేలో నుంచి మీ బ్యాంక్ అకౌంట్ నుంచి ₹1 సెండ్ చేస్తే వాళ్ళు మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఫెచ్ అయితే చేసుకుంటారు. అందులో సెకండ్ ప్రాసెస్ వచ్చేసి అయితే చాలా సింపుల్గా అయితే ఉంటుంది. అదైతే చేసాను అయితే చూద్దాం. ఇప్పుడు మీకు ఇక్కడ ఫోన్పే అయితే సెలెక్ట్ అయితే చేసుకున్నాను. డైరెక్ట్ మన ఫోన్పేకి అయితే రీడైరెక్ట్ అయితే చేస్తుంది. మన బ్యాంక్ అకౌంట్లో నుంచి ₹1 అయితే సెండ్ చేయాల్సి అయితే ఉంటుంది. డైరెక్ట్ ₹1 అయితే సెండ్ చేయండి. డైరెక్ట్ మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఫెచ్ అయితే చేసుకుంటుంది. ఇలా మీకైతే డిస్ప్లే అయితే చేస్తుంది. ఇక్కడ మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ కరెక్ట్ ఉన్నాయా లేవా అనేది చెక్ చేసుకొని మీరైతే ప్రొసీడ్ బటన్ అంటే కంటిన్యూ బటన్ అయితే ఉంది, దాన్ని అయితే క్లిక్ అయితే చేయండి. ఒకవేళ తప్పు ఉన్నట్టయితే కింద మీకైతే ఎడిట్ బ్యాంక్ డీటెయిల్స్ అని అయితే ఉంది, అక్కడ నుంచి మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఎడిట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇలా చాలా సింపుల్గా అయితే ఉంటుంది. నెక్స్ట్ ప్రాసెస్కి అయితే కంటిన్యూ అయితే చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క కేవైసీ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. అంటే మీ యొక్క ఆధార్ కార్డ్ని అయితే కేవైసీ వెరిఫికేషన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీ యొక్క డీజీ లాకర్కి అయితే ఇక్కడ నుంచి అయితే మూవ్ అయితే అవుతుంది. ఇక్కడ ప్రొసీడ్ టు డీజీ లాకర్ అయితే ఉంది, దాన్ని అయితే క్లిక్ అయితే చేసేయండి. మీకు ఇక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ అయితే చేయమంటారు. మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి నెక్స్ట్ బటన్ అయితే ఉంది, దాన్ని అయితే క్లిక్ అయితే చేసేయండి. మీరు మీ ఆధార్ కార్డ్కి లింక్ అయిన ఫోన్ నెంబర్కి అయితే ఒక ఓటీపీ అయితే వస్తుంది. అదైతే ఇక్కడైతే ఎంటర్ అయితే చేసేసి సబ్మిట్ బటన్ అయితే ఉంది, దాన్ని అయితే క్లిక్ అయితే చేసేయండి. నెక్స్ట్ మీ యొక్క డీజీ లాకర్ పిన్ అయితే ఉంటుంది, దాన్ని అయితే ఎంటర్ అయితే చేయమంటుంది. ఒకవేళ మీకు ఆ యొక్క డీజీ లాకర్ పిన్ తెలియకపోతే ఇక్కడ ఫర్గాట్ పిన్ అయితే ఉంది, దాన్ని అయితే క్లిక్ అయితే చేసి మళ్ళీ ఒక కొత్త పిన్ అయితే రీజనరేట్ అయితే చేసేసుకోండి. ఆ పిన్ అయితే ఇక్కడ ఎంటర్ చేసి డన్ బటన్ అయితే ఉంది, దాన్ని అయితే క్లిక్ అయితే చేసేయండి. మీకు ప్రాసెస్ అయితే కంటిన్యూ అవుతుంది. ఇక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ని అయితే సెలెక్ట్ అయితే చేసేసుకోండి. కింద మీకు అలో బటన్ అయితే కనిపిస్తుంది, దాన్ని అయితే క్లిక్ అయితే చేసేయండి. మీ యొక్క ఆధార్ కార్డ్ అయితే ఫెచ్ అయితే చేసుకుంటే దాని తర్వాత మీకు అయితే ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు అయితే కేవైసీ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. చాలా సింపుల్గా అయితే ఉంటుంది ఈ కేవైసీ ప్రాసెస్ కూడా. ఫస్ట్ మిమ్మల్ని అయితే ఒక సెల్ఫీ అయితే అడుగుతుంది. డైరెక్ట్ మీ యొక్క ఫ్రంట్ కెమెరాతో ఒక సెల్ఫీ అయితే అప్లోడ్ అయితే చేసేయండి. నెక్స్ట్ మిమ్మల్ని అయితే ఒక సిగ్నేచర్ అయితే అడుగుతుంది. ఆ సిగ్నేచర్ని కూడా డిజిటల్గా ఇక్కడైతే సిగ్నేచర్ అయితే చేసేయండి. ఈ ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మిమ్మల్ని అయితే ఎఫ్ఎన్ఓకి మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అయితే వెరిఫై చేసుకోమంటుంది. ఒకవేళ మీరు ఇప్పుడే చేసుకోవాలనుకుంటే కింద మీకైతే
నో స్టే హియర్ అని అయితే ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ అయితే చేయండి. మీ బ్యాంక్ డీటెయిల్స్ అని అయితే వెరిఫై చేసుకొని, ఒకవేళ ఎఫ్ఐనో నాకు ఇప్పుడే వద్దనుకుంటే కింద నీకైతే ఎస్ క్లోజ్ అని అయితే ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేయండి. బ్యాక్ అయితే వస్తారనమాట. ఇలా మీకైతే ఇలాంటి ఇంటర్ఫేస్ అని అయితే వస్తుంది. ఇక్కడ మీ యొక్క ఇన్కమ్ని వెరిఫై చేసుకోవాలనుకుంటే మీరైతే ఏదో ఒకటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని అక్కడ నుంచి అయితే మీ ఇన్కమ్ని అయితే వెరిఫై అయితే చేసేసుకొని, ఒకవేళ వద్దు అనుకుంటే కింద మీకైతే డూ ఇట్ లేటర్ అనేది అయితే ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ అయితే చేసేయండి. మీరైతే వెనక్కి అయితే వచ్చేసారు. ఇక్కడ నుంచి మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. అక్కడ ఫస్ట్ వచ్చేసి మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ ఎంత అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీ యాన్యువల్ ఇన్కమ్ ఎంత అయితే అంత సెలెక్ట్ అయితే చేసేసుకోండి. కింద నెక్స్ట్ బటన్ అయితే ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ అయితే చేసేయండి. నెక్స్ట్ మీ యొక్క ఎంప్లాయ్మెంట్ టైప్, మీరు గవర్నమెంటా, ప్రైవేటా, లేకపోతే బిజినెసా, లేకపోతే ఆధారా, ఏదో ఒకటి అయితే సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు స్టూడెంట్ అయితే ఇక్కడ ఆధార్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరైతే మాన్యువల్గా స్టూడెంట్ అని అయితే అంటర్ అని అయితే చేసేయండి. నెక్స్ట్ మీరైతే ఆ సబ్మిట్ బటన్ అయితే ఉంది కింద కంటిన్యూ అని, దాన్ని అయితే క్లిక్ అయితే చేసేయండి. నెక్స్ట్ మీకు అయితే ఇలాంటి ఇంటర్ఫేస్ అనేది అయితే వస్తుంది. ఇక్కడ మీ యొక్క జెండర్ అయితే అడుగుతుంది. మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, ఏదైతే సెలెక్ట్ అయితే చేసుకొని, నెక్స్ట్ మీ యొక్క మ్యారిటల్ స్టేటస్, ఒకవేళ మీరు మ్యారీడ్ అయితే మ్యారీడ్ సెలెక్ట్ చేసుకొని, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ అయితే సెలెక్ట్ అయితే చేసేసుకొని, నెక్స్ట్ మీకు కింద కంటిన్యూ బటన్ అయితే అనిపిస్తుంది, దాన్ని అయితే క్లిక్ అయితే చేసేయండి. నెక్స్ట్ మిమ్మల్ని అయితే నామినీ యాడ్ చేసుకోమంటుంది. ఒకవేళ మీరు ఇప్పుడే నామినీని యాడ్ చేసుకోవాలనుకుంటే కింద యాడ్ నామినీ అయితే ఉంది, దాన్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఒకవేళ ఇప్పుడే వద్దు, తర్వాత నేను ఫ్యూచర్లో ఎప్పుడైనా యాడ్ చేసుకుంటాను అనుకుంటే ఆప్ట్ అవుట్ అనేది అయితే ఉంది, దాన్ని అయితే క్లిక్ అయితే చేసేయండి. మీరు బ్యాక్ అయితే వస్తారు. ఇక్కడ నుంచి మీ యొక్క అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ అయితే మ్యాక్సిమం అయిపోయినట్టే అనమాట. నెక్స్ట్ లాస్ట్ ఒక చిన్న ప్రాసెస్ అయితే ఉంటుంది, దాన్ని కూడా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా, క్లియర్గా అయితే ఉండండి. కింద మీకైతే ఇలాంటి ఇంటర్ఫేస్ అని అయితే వస్తుంది. ఇక్కడ మీరు ఇంతకుముందు దాకా ఫిల్ చేసిన డీటెయిల్స్ అన్ని అయితే ఇక్కడ అయితే చూపిస్తుంది. వెరిఫై అయితే చేసేసుకోండి. కింద మీకైతే ప్రొసీడ్ టు ఈస్ అని అయితే ఉంది, దాన్ని అయితే క్లిక్ అయితే చేసేయండి. ఇక్కడ నుంచి అయితే మీ యొక్క ఆధార్ కార్డ్ని అయితే వెరిఫై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అంటే మీ ఆధార్ కార్డ్ తోటి ఈ సైన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఇది లాస్ట్ స్టెప్ అనమాట. ఇది ఒక్కటి కంప్లీట్ చేస్తే మీరు అయితే అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ కంప్లీట్ చేసినట్టే అనమాట. ఇక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ అయితే చేసేయండి. మీరు ఇచ్చిన ఆధార్ కార్డ్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది, అదైతే ఇక్కడ నెక్స్ట్ అయితే ఎంటర్ చేయండి. మీకు ఇక్కడ ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. మీ అప్లికేషన్ అయితే సక్సెస్ఫుల్గా సబ్మిట్ అనేది అయితే అవుతుంది. ఒక 24 అవర్స్లో మీకైతే అకౌంట్ ఓపెన్ అయితే అవుతుంది అనమాట. ఇలా చాలా సింపుల్గా మీరైతే ఈ ఏంజల్ వన్ సంబంధించిన అప్లికేషన్ అయితే ఓపెన్ అయితే చేసుకోవచ్చు. దాని తర్వాత మీకైతే కింద ఇక్కడ ఎక్స్ప్లోర్ నవ్ అని అయితే ఉంది, క్లిక్ అయితే చేయండి. డైరెక్ట్ మీకు అయితే యాప్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరైతే సింపుల్గా మీరైతే పైన యాప్ అయితే చెక్ చేయొచ్చు. ఇంటర్ఫేస్ అలా ఉంది, అలాగే ఎలా స్టాక్స్ కొనుక్కోవాలని మీరైతే ఇక్కడ నుంచి అయితే చెక్ చేయొచ్చు. కాకపోతే మీరైతే ఇందులో స్టాక్స్ అని అయితే కొనలేరు అనమాట. వన్స్ మీకైతే ఇందులో అకౌంట్ ఓపెన్ అయిన వెంటనే మీరైతే ఇందులో స్టాక్స్ అని అయితే కొనుక్కోవచ్చు, అలాగే ట్రేడింగ్ కూడా అయితే చేయొచ్చు అనమాట. ఇలా మీరు సింపుల్గా ఈ యొక్క ఏంజల్ వన్ డీమెట్ అకౌంట్ అయితే ఓపెన్ అయితే చేసుకోవచ్చు. చాలా సింపుల్గా అయితే ఉంది ఆ ప్రాసెస్. ఒకవేళ మీరు ఫస్ట్ లింక్ తోటి క్రియేట్ చేసుకున్నట్టయితే, అంటే రిఫర్ అమౌంట్ కోసం, అంటే రిఫర్ అమౌంట్ మీకే రావాలని ఫస్ట్ లింక్ తోటి క్రియేట్ చేసుకున్నట్టయితే మీ సొంత నెట్ యూజ్ చేసుకుని ఈ యొక్క ప్రాసెస్ని మొత్తం కంప్లీట్ చేయండి. వైఫై అయితే యూజ్ అయితే చేయకండి. వైఫై యూజ్ చేస్తే మీకైతే ఆ క్యాష్ బ్యాక్ అయితే ఏదైతే ఉంటుందో అదైతే రాదనమాట. సో మీ సొంత నెట్ యూజ్ చేసి ఈ ప్రాసెస్ని అయితే కంప్లీట్ చేయండి. అలాగే ఈ ప్రాసెస్ మొత్తం ఒకేసారి అయితే కంప్లీట్ అయితే చేయండి. అలా అయితేనే మీకైతే క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. కాబట్టి కొద్దిగా జాగ్రత్త ఈ ప్రాసెస్ని అయితే కంప్లీట్ చేయండి. మీకైతే రిఫర్ అమౌంట్ ఏదైతే ఉంటుందో అది మీకైతే వస్తుంది. కాకపోతే కొద్దిగా జాగ్రత్త అయితే చేయండి. ఈ రెండు ఏదైతే రూల్స్ అయితే ఉన్నాయో వాటిని కొద్దిగా జాగ్రత్తగా గమనించుకుంటూ ఈ ప్రాసెస్ని కంప్లీట్ అయితే చేసేయండి. మీకు ఇన్స్టాంట్గా ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిన వెంటనే అకౌంట్ యాక్టివేట్ కూడా అవ్వాల్సిన అవసరం అయితే లేదు. మీరు ఈ ప్రాసెస్ కంప్లీట్ చేసిన వెంటనే మీరు ఇచ్చిన యూపీఐ ఐడికి 150 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వస్తాయి. ఇలా సింపుల్గా మీరు 150 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే అర్నింగ్ అనేది తీసుకోవచ్చు. 150 అని కాదు, మీకు 100 రూపీస్ నుంచి 300 రూపీస్ వరకు ఎంతైనా క్యాష్ బ్యాక్ అయితే రావచ్చు అనమాట. సో కొద్దిగా జాగ్రత్త క్రియేట్ చేసుకొని మీకైతే ఇన్స్టాంట్గా రిఫర్ అమౌంట్ ఏదైతే ఉంటుందో అదైతే వస్తుంది.